మీరు కంప్లీట్‌గా ఎప్పుడు చేంజ్ అయ్యారు ఇలాగా? నేను 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నానండి. 2016లో యాహ్! ఎక్కడ బాంబేలోనేనండి? నో. ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారు. హి ఈజ్ ఫేమస్ ఫర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జరీకి. ఆయన దగ్గరికి ఫారినర్స్ వేరే కంట్రీస్ నుండి కూడా వచ్చి ఆయన దగ్గర సర్జరీ చేసుకుంటారు. అంటే ఫెయిల్యూర్ పర్సెంటేజ్ చాలా తక్కువ. 100% రిజల్ట్ బావుంటుంది. ఎందుకంటే బిఫోర్ దట్ నేను చాలామంది ట్రాన్స్ వాళ్ళు వేరే తెలియక ప్రొఫెషనల్‌గా లేని డాక్టర్స్ దగ్గర సర్జరీస్ చేయించుకొని యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యి, లేకపోతే ఫెయిల్యూర్ అయ్యి చనిపోవటము, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం ఉంది కాబట్టి ఐ వాంట్ టు కంప్లీట్ ఫీమేల్. అది కూడా ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఎంత అవుతుంది ఈ ఈ ఆపరేషన్‌కి? 5 లాక్స్ అవుతదండి. 5 లాక్స్. సో, ఐ హావ్ ఎ డ్రీమ్స్ చైల్డ్‌హుడ్‌లో. అంటే పెళ్లి చేసుకోవాలి, నా భర్త, పిల్లలు మా హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే ప్రేమగా చూసుకోవాలి, తనకి ఇష్టమైన ప్రేమించారా వంటలు ఎవరినైనా? లైఫ్ అలా అనుకున్నాను కాబట్టి లవ్ చేసావా ఎవరినైనా? ఆ దరిద్రం కూడా జరిగింది. ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడ లవ్ చేశారు? ఆ స్టోరీ చెప్పండి కొంచెం. అయ్యో! అది ముగిసిపోయిన చాప్టర్. బట్ మన లైఫ్‌లో జరిగిన ప్రతి విషయం నుండి కూడా మనం మంచిని నేర్చుకోవాలి. అవును. ఒక గుణపాఠం నేర్పిస్తుంది అంటారు కదా! హ్మ్. ఏమో మేబీ అది జరగటం వల్లే ఈరోజు నేను సక్సెస్ అయ్యానేమో అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా. కొంచెం ఎందుకంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా Yeah. ఫెయిల్యూర్ నుంచి. ఐ వాస్ రిలేషన్‌షిప్ విత్ వన్ బాయ్. 4 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నాను. లైక్ నేను లేకపోతే బ్రతకలేనన్నాడు, నేను లేకపోతే చచ్చిపోతానన్నాడు. నేను ఒంటరిగా ఏడుస్తున్నాను, మా అమ్మ నాకు తోడుండమని, లైఫ్ లాంగ్ తోడుండమని పంపించిందని చెప్పాడు. అంటే ఐ డోంట్ బ్లేమ్ దట్ గాయ్. హి సీరియస్లీ లవ్స్ మీ. నన్ను ప్రేమించాడు. ఎందుకంటే మన మనస్సు మనకు అబద్ధం చెప్పదండి. అంటే వాడి మాటలు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే బిహేవియర్ అబద్ధం చెప్పొచ్చు, కానీ మనసు అబద్ధం. నేను ప్రేమించాను, తను ప్రేమించాడు. ఫస్ట్ హీ ప్రపోజ్డ్ మీ. ఎక్కడ అంటే హీస్ ఫ్రమ్ ఏపీ. నేను పేరు ఊరు చెప్పను, సారీ. జాబ్ చేసేటప్పుడా? నేను ముంబైలో జాబ్ చేసేదాన్ని. ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ తను పరిచయం అయ్యాడు. సో, తను ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాడు. తర్వాత హీ యూస్ టు కేర్ చేసేవాళ్ళు. లైక్ అప్పుడు మా అమ్మ చనిపోయిన డిప్రెషన్‌లో ఉండి ఏడ్చుకుంటా ఒంటరితనంలో ఉండేదాన్ని. సో, తినే వరకు మాట్లాడటం. ఎప్పుడన్నా నైట్ టైమ్ ఆఫీస్ నుండి ఇంటికెళ్ళడం లేట్ అయితే ఇంటికి వెళ్ళే వరకు ఫోన్‌లోనే గైడ్ చేయటము. లైక్ దట్ మచ్ ఆఫ్ కేరింగ్ చూసాను. ఫ్రెండ్ నుండి తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసినప్పుడు నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకుంది కూడా ఒక రీజన్ అనమాట. బిఫోర్ తను నాకు పరిచయమైన కొత్తలో ఇఫ్ ఐ గెట్ మ్యారీ, అతన్ని మ్యారేజ్ చేసుకుంటే బీయింగ్ ఏ ట్రాన్స్ నేను పిల్లలు కనలేకపోయినా కూడా నన్ను పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇస్తున్నారు అంటే అట్లీస్ట్ ఒక గర్ల్ని పెళ్లి చేసుకుంటే ఒక ఫిజికల్ రిలేషన్షిప్, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో ఈవెన్ ఐ వుడ్ లైక్ టు గివ్. తనకి ఆ హ్యాపీనెస్ కూడా ఇవ్వలేకపోతే నా ప్రేమకు అర్థం లేదు అనే ఉద్దేశంతోనే నేను ఇట్ వాజ్ వెరీ రిస్కీ అండి. మరో జన్మన్నట్టే ఆ సర్జరీ. లైక్ అతని కోసం కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది నేను. సో ఆఫ్టర్ దట్ నేను 4 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నాను. ఒక్కరోజు ఫోన్ మాట్లాడకపోతే ఏపీ నుండి ముంబై వచ్చేవాడు. నీతో మాట్లాడకుండా ఒక్కరోజు ఉండలేను అనేవాడు. అంత ప్రేమించాడు. సడన్లీ తన కోసం నేను కూడా చాలా సాక్రిఫైస్ చేశానండి. అంటే నేను జెన్యూన్లీ లవ్డ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని జెన్యూన్గా ఇష్టపడితే ఎంత ఇష్టపడుతుంది అనేది ఐ ఫేస్డ్. నా ఎదురుగా ఒక అందమైన హీరో వచ్చినా కూడా ఈ షర్టు నా బాయ్ ఫ్రెండ్ బాగుంటుంది అనిపించేదే, కానీ ఇతను బాగున్నాడు అనే ఫీల్ వచ్చేది కాదు. అంత జెన్యూన్గా నేను తను లవ్ చేశాను. తనకి సోషల్ మీడియా ఇష్టం ఉండదు అన్నాడని నేను ఫేస్బుక్ ఏమీ లేదు, జస్ట్ వాట్సాప్. తనతో మా ఫ్యామిలీ మెంబర్ అతనే ఉండేవాళ్ళం. 4-5 ఇయర్స్ అలాగే ఉన్నాయి. 4 ఇయర్స్ నేను నాకు డ్రీమ్స్ లేవు. జస్ట్ ఒక నార్మల్ గర్ల్, నా భర్త, నా ఇల్లు, కుటుంబం, నా డ్రీమ్స్ ఇవన్నిటికీ నేను బాక్స్లో పెట్టి బంధించేస్తాను. జస్ట్ తను హ్యాపీగా ఉండాలి ఫస్ట్. తనకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐ యూస్ టు కేరింగ్. లైక్ నేను నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నా కూడా మార్నింగ్ లేసి తనకి ఇష్టమైన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయటం, టాబ్లెట్స్ టైంకి. లైక్ హీ క్రైడ్ లిటరల్లీ. మా అమ్మలాగా ప్రేమగా చూసుకున్నావు హాస్పిటల్లో ఉండి అని. లైక్ ఐ బికేమ్ హిస్ మదర్. ఒక అమ్మలాగే చూసుకుని నేను ఫస్ట్ నుండి అలా అనుకున్నాను. ఎవరైతే నా లైఫ్లోకి వస్తారో తనని, నా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలానే చూసుకోవాలి, కేరింగ్ అని కొన్ని మోరల్స్ ఉంటాయి కదా మనకి, అలా అనుకున్నాను.
తర్వాత 4 ఇయర్స్ మంచిగానే జరిగింది. అంటే ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు సిల్లీ ఫైట్స్, క్యూట్ అయన్నీ జరిగాయి. ఫైనల్లీ వన్ డే అంటే తన కజిన్స్‌కి వాళ్ళందరికీ నన్ను ఇంట్రొడ్యూస్ చేశాడు. తనొచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళందరూ వదిన అనటం, తనకి బావయ్య వాళ్ళకి నేను రాఖీ కట్టి అన్నయ్య అని పిలవటం. ఒక రిలేషన్ బాండ్ అయింది. ఫ్యామిలీ బాండింగ్. రిలేషన్ బాండ్ అయింది. తను మా ఇంటికొచ్చేవాడు. మా బ్రదర్, సిస్టర్స్‌తో మాట్లాడేవాడు. లైక్ వాళ్ళ రిలేటివ్స్‌తో నేను మాట్లాడేదాన్ని. రాఖీ కట్టి అట్లా అయింది. సడెన్‌లీ వాళ్ళ కజిన్ ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వదిన అన్నకి మ్యారేజ్ సెట్ అయిందన్నాడు. ఐ వాస్ షాక్డ్ బిఫోర్ కనీసం చెప్పలేదు మీకు? నాకు చెప్పలేదు ఆ అబ్బాయి. నేను రిలేషన్‌లోకి వెళ్ళేటప్పుడే చెప్పాను. నేను ఒక అమ్మాయిని, నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి నీతో ఎలా ఉండగలదో అలా ఉండరు. కానీ నాకున్న ఒకే ఒక డిఫెక్ట్ ఏంటంటే నేను ఐ కాంట్ గివ్ బర్త్ బేబీ. పిల్లల్ని కనలేను. క్లియర్‌గా చెప్పా. నీకు ఇష్టమైతే రిలేషన్‌లోకి వెళ్దాము అని ముందే చెప్పా. హి సెడ్ ఓకే. పిల్లల్ని కనలేని అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అలా అని పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారా ఏంటి? తనే నన్ను మోటివేట్ చేశాడు. ఆర్ఫనేజ్‌లకి వెళ్ళి బేబీస్ కోసం ఎంక్వైరీ చేశాడు. ఆర్ఫనేజ్‌లో బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాడు. ఫైనల్లీ ఆ తర్వాత ఐ వాస్ అప్సెట్. మిడ్‌నైట్ నేను ఫ్లైట్ బుక్ చేసుకొని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగి అతని కోసం వెయిట్ చేస్తుంటే హి డిడ్ంట్ కేమ్. తను ఎప్పుడొచ్చినా నేను రిసీవ్ చేసుకునేదాన్ని. నైట్ అంతా ఒంటరిగా వదిలేశాడు. తర్వాత మీట్ అయ్యాము. వీ హ్యాడ్ ఏ బిగ్ ఫైట్. తను నన్ను కొన్ని అనకూడని మాటలు అన్నాడు. నేను కొన్ని మాటలు అడిగాను. లైక్ వై యూ ప్లేడ్ విత్ మై హార్ట్. లైక్ మన శరీరాన్ని వదులుకొని వాడుకొని వదిలేసిన వాడినైనా క్షమించవచ్చు, కానీ మనసుతో గేమ్స్ ఆడుకున్నాను క్షమించలేమండి. ఎందుకంటే శరీరానికైన గాయానికి మందులు ఉంటాయి, కాలంతో మానిపోతుంది. కానీ మనసుకైన గాయం అంత తొందరగా మానదు. దానికి ఏ మందు కూడా లేదు. అవును. లైక్ ఐ ఫైటెడ్ విత్ హిమ్. నన్ను కొట్టాడు. లైక్ ఐ వెంట్ బ్యాక్. మళ్ళీ సెకండ్ టైం ఐ వెంట ఇన్ డిప్రెషన్లోకి వెళ్ళాను. లైక్ మనుషులంటే ఒక భయం వేసేది. నన్ను నేను చీకటి గదిలో బంధించుకునేదాన్ని. ఫ్రంట్ తాళమేసి వెనక డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళి 1 వీక్ బయటకు వచ్చేదాన్ని కాదు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వచ్చింది నాకు. ఎలా బయటకు వచ్చేది? అంటే నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. యాక్చువల్గా ఇప్పుడు అనిపిస్తుందండి, చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అనుకుంటారు, కానీ హౌ ఇట్ పెయిన్ఫుల్, ఆ ట్రోమా ఎంత భయంకరంగా ఉంటుందని ఐ ఫేస్డ్. నాకు కూడా సూసైడల్ థాట్స్ వచ్చాయి ఆ టైంలో. బట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్గా చిన్నప్పటి నుండి ఇన్ని ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను అందులోండి బయటికి రావడానికి నేను చాలా ట్రై చేశాను. ఎవ్రీడే ఐ యూస్ టు గో రోజుకి ఒక మూవీకి వెళ్ళేదాన్ని. నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. లైక్ నా అంత మంచిదాన్ని, నా అంత జెన్యున్గా ప్రేమించావా దాన్ని దూరం చేసుకోవటం వాడి దురదృష్టం. లైక్ అట్లా అనుకునేదాన్ని. లైక్ నన్ను ఏమీ ఆశించకుండా అండి, ప్రపంచంలో ఏ ప్రేమలో అయినా స్వార్థం ఉంటుంది. భార్య ప్రేమలో ఉండొచ్చు, భర్త ప్రేమలో ఉండొచ్చు, అబ్బాయి ప్రేమలో ఉండొచ్చు, ఏ ప్రేమలో మన నుండి ఏమీ ఆశించకుండా మనల్నిగా ప్రేమించే ఒక్క ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే. అమ్మ ప్రేమ దూరం అయితేనే లైక్ టైం విల్ చేంజ్, తట్టుకొని బయటికి రాగలిగాను. వీడెంత ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి నా కెరీర్ మీద నేను ఫోకస్ చేసుకున్నాను. ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్ మూవ్ అవ్వటం. నేను హైదరాబాద్ వచ్చిన బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. హైదరాబాద్ షిఫ్ట్ అని 2019లో నేను హైదరాబాద్ వచ్చాను.